డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు మా వారికి ఇద్దరికి హెచ్ఐవి ఉంది. ఇద్దరికి హెచ్ఐవి ఉంది కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్లో పాల్గొనవచ్చా? కొందరైతే హెచ్ఐవి ఉంది కనుక కండోమ్ వాడాలి అంటున్నారు. మరికొందరైతే అవసరం లేదంటున్నారు. నా మట్టుకు నాకు ఎట్లాగూ ఈ రోగం ఉంది కనుక ఇక కండోమ్ వాడడం వల్ల ప్రయోజనం ఏమిటి అనిపిస్తోంది. నా అనుమానం మీరే తీర్చగలరు అంటూ అడుగుతున్నారు. అంటే పూర్వకాలం అనుకునే వాళ్ళు ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి హెచ్ఐవితో పాటు సమ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ ఉంటాయి అని, అంటే వేరే జబ్బులు కూడా యాడ్ అయి ఉంటాయి. ఆ వ్యాధుల వల్ల ఒకళ్ళు ఉంటే రెండు వాళ్ళకి వస్తాయి, ఇమ్యూనిటీ లెవెల్ కనుక వస్తుందని. ఈ రోజుల్లో మరి మందులు ఉన్నాయి చక్కగా, అంటే హెచ్ఐవి చాలా చక్కగా కంట్రోల్ అయిపోతుంది. అలాగే మంచి ఆహారం తీసుకుంటున్నారు, మంచి అలవాటు కలిగి ఉంటున్నారు. ఉండేవాడికల్లా ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర రకాల ఇన్ఫెక్షన్స్ చాలా తగ్గిపోయి ఇప్పుడు అంత ఎక్కువ రావట్లేదు. అంచేత హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఏ కండం కానీ ఏం అవసరం లేకుండా, పూర్వకాలం ఏంటి ఒకళ్ళకి ఉండి రెండు వాళ్ళు లేకుండా ఉంటే ఆ ఉన్న వాళ్ళ నుంచి ఈ జబ్బులు వాళ్ళకి వస్తే వాళ్ళకి వేరే ఎక్కువ అనవసరంగా బాధపడతారు, అంచేత వాడమని చెప్పేవాడు. ఇప్పుడు మాత్రం అలాగేం లేదు, అవసరం లేదు. నిరభ్యంతరంగా కండం లేకుండా సెక్స్లో పాల్గొనవచ్చు, మామూలు పాల్గొనవచ్చు. యాంటీ రిట్రోవల్ డ్రగ్స్, ఏఆర్వి డ్రగ్స్ తప్పకుండా వాడుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి అలవాట్లు కలిగి ఉండాలి, మంచి నిద్ర కలిగి ఉండాలి. ఉన్నట్లయితే ఆ జబ్బు వీళ్ళని ఏం ఇబ్బంది పెట్టదు. కన్నం లేకుండా పాల్గొచ్చు, మామూలు కన్నం అవసరం లేదండి. మా కన్నం ఇప్పుడు ఇది అలాంటిదే లేదు. ఇద్దరు నిరభ్యంతరంగా మామూలుగా కన్నం లేకుండా శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.